హలో, నేను స్టేషన్కు వెళ్ళాలి, ఆటో బుక్ చేయి. అక్కడి మల్టీప్లెక్స్లో సినిమాకి టికెట్లు రిజర్వ్ చేయి. టొమాటాలు, ఆలు, మిర్చి కావాలి, స్విగ్గీ లైట్లో ఆర్డర్ పెట్టు. ఇలా మనం చెప్పగానే అన్నీ చేసి పెట్టే వస్తువు ఒకటి అరచేతిలో ఉంటే ఎలా ఉంటుంది? స్మార్ట్ ఫోన్ ఉందిగా అంటారేమో. అందులో ప్రతి పనికి ఓ యాప్ను తెరవాలిగా. చదువు రాని వాళ్ళకది ఇబ్బంది కదా. ఇది వాళ్ళ కోసమే వచ్చినట్టు ర్యాబిట్ R1 అనే పరికరం సంచలనం సృష్టిస్తోంది. అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో, క్లుప్తంగా దీన్ని CES అని పిలుస్తారు. అమెరికాలో జరిగే ఈ ప్రదర్శన కోసం ఏటా ప్రపంచం మొత్తం ఎదురు చూస్తూ ఉంటుంది. శాంసంగ్, LG వంటి బడా సంస్థలు తమ సరికొత్త పరికరాలను ఇందులోనే ప్రదర్శిస్తూ ఉంటారు. అసలు అక్కడ ప్రదర్శనకి అవకాశం దక్కించుకోవడానికే ఎన్నో సంస్థలతో పోటీ పడాలి. అలాంటి తీవ్ర పోటీలో జెస్సీ లియూ అనే యువకుడు వెనుకబడ్డాడు. చైనా నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ జెస్సీ లియూ రూపొందించిన R1 అనే పరికరానికి ఈసారి CES లో అవకాశం దక్కలేదు. అయితే జెస్సీ లియూ చాలా ప్రయత్నించగా ప్రదర్శన చివరి రోజు ఓ చిన్న హాల్లో తన ప్రొడక్ట్ గురించి వివరించే అవకాశం ఇచ్చారు నిర్వాహకులు. దాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు లియూ. ర్యాబిట్ R1 అన్న తన పరికరాన్ని పరిచయం చేస్తూ అతను చేసిన 20 నిమిషాల ప్రసంగం ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అది విని ఆ పరికరాన్ని తీసుకుని పరీక్షించిన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల అబ్బురపడ్డారు. 2007లో యాపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ ఐఫోన్లను ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భం లాంటిదే ఇది కూడా. ర్యాబిట్ R1 అంతే సంచలనం సృష్టిస్తుందంటూ కితాబిచ్చారు. సత్య నాదెండ్ల జోస్యాన్ని నిజం చేస్తూ కేవలం వారంలోనే 50,000 పరికరాలకు ఆర్డర్లొచ్చాయి. ఆర్డర్లు రావడమే కాదు, ర్యాబిట్ R1తో ఇక స్మార్ట్ ఫోన్ల హవాకి తెరపడినట్టే అన్న మాట కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. స్మార్ట్ ఫోన్ అంటే మనకు ముందుగా యాప్లే గుర్తుకొస్తాయి. మెసేజ్ కో యాప్, కారు బుకింగ్ కి మరొకటి, సినిమాలకు ఇంకొకటి, ట్రైన్ కోసం ఒకటి, ఇలా చాలా ఉంటాయి. అయితే ప్రతి దాన్ని వాడాలంటే కాస్తో కూస్తో చదువుకుని ఉండాలి. చదువు రాని వాళ్లను, అందులను, వృద్ధులను ఇది ఇబ్బంది పెడుతోంది. యాప్లతో పని లేకుండానే మనకు కావాల్సినవన్నీ చేసి పెడుతుంది ర్యాబిట్ R1 పరికరం. ఐఫోన్లలోని సిరి, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్లు కూడా మనం అడగగానే కొన్ని పనులు చేసి పెడతాయి కదా అని మీకు అనుమానం రావచ్చు. వాటికి చాలా పరిమితులున్నాయి. ఉదాహరణకి అలెక్సాని టాక్సీ బుక్ చేయమని అడిగితే ఓలా, ఊబర్ యాప్లను చూపిస్తుందంతే. అందులో అడ్రస్ ఇతరత్ర మనమే టైప్ చేయాలి. కానీ ర్యాబిట్ R1 అలా కాదు. చెప్పిన కొద్ది క్షణాల్లోనే మనం ఎక్కడికి వెళ్లాలో అక్కడికి బుక్ చేసేస్తుంది. ఈ రోజు మీకేం వంట చేయాలో తోచడం లేదనుకోండి, అలాంటప్పుడు ఈ ర్యాబిట్ R1 పరికరంలోని కెమెరాకి మన ఫ్రిడ్జ్ ని తెరిచి చూపిస్తే చాలు. ఉన్న వాటితో మనం ఏమేం వంటలు చేయవచ్చో వాటి రెసిపీలతో సహా క్షణాల్లో చెప్పేస్తోంది. అంతెందుకు, మన ఎదురుగా ఓ కొత్త వస్తువు గాని, మనకు పెద్దగా పరిచయం లేని ఒక ప్రముఖుడి ఫోటో ఉందనుకుందాం. వాటి గురించి తెలుసుకోవాలంటే దాన్ని మనం ఫోటో తీసి గూగుల్ ఇమేజెస్ లో పెట్టి వెతకాలి. అదే బొమ్మని R1లోకి కెమెరాకి చూపిస్తే కొన్ని క్షణాల్లోనే చరిత్ర మొత్తాన్ని చదివి వినిపించేస్తోంది. అరచేతి కన్నా చిన్నగా ఉండే ఈ పరికరం ఖరీదు కూడా చాలా తక్కువే. ర్యాబిట్ టెక్ స్టార్టప్ ఏర్పాటు చేసిన జెస్సీ లియూ
ర్యాపిడ్ R1 ను కేవలం 16,000 రూపాయలకు అందిస్తూ సంచలనం సృష్టించాడు.